ఉత్తరప్రదేశ్ ఝాన్సీలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. స్థానిక మహారాణి లక్ష్మీబాయి మెడికల్ కాలేజీ ఐసీయూలో హఠాత్తుగా మంటలు చెలరేగాయి. భయభ్రాంతులకు గురైన రోగులు, ఆసుపత్రి సిబ్బంది పరుగులు తీశారు. 10 మంది శిశువులు సజీవ దహనమయ్యారు. ప్రమాద సమయంలో ఐసీయూలో 47 మంది చిన్నారులు ఉన్నట్టుగా తెలుస్తోంది. చిన్నారులను ఎత్తుకొని పరుగులు పెట్టారు తల్లిదండ్రులు. విచారణకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదేశించారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగినట్టుగా స్థానిక కలెక్టర్ చెప్తున్నారు. ఇక ఈ మంటల్లో నవజాత శిశువులు మృత్యువాత పడ్డారు. ఝాన్సీ లక్ష్మీబాయి మహారాణి లక్ష్మీబాయి మెడికల్ కాలేజీలో ఈ ఘోర దుర్ఘటన చోటు చేసుకుంది. దీంతో భయభ్రాంతులకు గురయ్యారు రోగులు. ఐసీయూలో ఒక్కసారిగా హఠాత్తుగా మంటలు చెలరేగడంతో ఆసుపత్రి సిబ్బంది, రోగులు పరుగులు తీశారు. 10 మంది నవజాత శిశువులు సజీవ దహనమయ్యారు. ప్రమాద సమయంలో ఐసీయూలో 47 మంది చిన్నారులు ఉన్నారు. చిన్నారులను ఎత్తుకొని తల్లిదండ్రులు పరుగులు పెట్టారు. ఇక ఈ ఘటనకు సంబంధించి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ విచారణకు ఆదేశించారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగినట్లుగా స్థానిక కలెక్టర్ చెప్తున్నారు. मेडिकल कॉलेज के एनआईसीयू में जो स्टाफ उपस्थित था उसके द्वारा जो प्रथम दृष्टया तथ्य आए हैं उसमें लगभग 10:30 से 10:45 के बीच में जो एनआईसीयू है उसमें 2 चरण में एनआईसीयू, एक बाहर की यूनिट और एक अंदर की यूनिट। जो कम क्रिटिकल होते हैं वो बाहर की तरफ रहते हैं, जो ज़्यादा क्रिटिकल होते हैं वो अंदर की तरफ रहते हैं। तो जो अंदर की यूनिट है उसमें संभवतः शॉर्ट सर्किट से आग लगी और उसके बाद जो बाहर की तरफ बच्चे थे वो लगभग सभी बचा लिए गए हैं और अंदर के जो बच्चे थे उसमें से भी काफ़ी बच गए हैं। प्रथम दृष्टया अभी 10 बच्चों के मतलब एक्सपायर होने की सूचना प्राप्त हो रही है। షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగినట్లుగా స్థానిక కలెక్టర్ చెబుతున్నారు. నియోనాటల్ వార్డులో ఒక్కసారిగా ఈ మంటలు చెలరేగడంతో నవజాత శిశువులు 10 మంది మృత్యువాత పడ్డారు. అన్యం పుణ్యం ఎరగని చిన్నారులు ఈ అగ్ని ప్రమాదంలో మృతి చెందారు. ఇక ఒక్కసారిగా మంటల వ్యాప్తితో రోగులు, ఆసుపత్రి సిబ్బంది ప్రాణ భయంతో బయటకు పరుగులు తీశారు. దీంతో ఆసుపత్రిలో స్వల్ప తొక్కిసలాట కూడా జరిగింది. వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు మెడికల్ కాలేజ్ దగ్గర చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. మెడికల్ కాలేజీలో అనారోగ్య కారణాలతో బాధపడుతున్న శిశువులకు నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో వార్డులో 47 మంది చిన్నారులు చికిత్స పొందుతున్నారు. శుక్రవారం రాత్రి 11:30 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లుగా చెప్తున్నారు. మెడికల్ కాలేజ్లో షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగి ఉంటాయని అనుమానిస్తున్నారు. ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో ఆ ప్రాంగణంలో దట్టమైన పొగ వ్యాపించింది. మంటలు అంటుకున్న వెంటనే తల్లిదండ్రులు తమ చిన్నారులను ఎత్తుకొని బయటకు పరుగులు తీశారు. అక్కడున్న గర్భిణులను, వారి బంధువులు క్షేమంగా బయటకు తరలించారు. ఈ ప్రమాదం గురించి తెలియగానే జిల్లా యంత్రాంగమంతా ఆసుపత్రికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించింది. మంటలు పొగ పీల్చడంతో కొంతమంది చిన్నారులు అస్వస్థకు గురయ్యారు. ఇక వారికి కూడా వైద్యం అందిస్తున్నారు. మరోవైపు ఝాన్సీలో జరిగిన ఈ ఘటనపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ విచారం వ్యక్తం చేశారు. ఈ అగ్ని ప్రమాదంలో గాయపడ్డ చిన్నారులకు అత్యుత్తమ చికిత్స అందించాలంటూ ఆయన అధికారులను ఆదేశించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టాలని, ఎలా జరిగిందో విచారణ చేయాలని సూచించారు. అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలంటూ అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. సీఎం ఆదేశాలతో డిప్యూటీ సీఎం బ్రిజేష్ పాఠక్, అలాగే హెల్త్ సెక్రటరీ కూడా వెంటనే ఝాన్సీకి బయలుదేరారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని పోలీసులు ఆరా తీస్తున్నారు. ఝాన్సీ జిల్లా మహారాణి లక్ష్మీబాయి మెడికల్ కాలేజ్లో పిల్లల వార్డులో అర్ధరాత్రి ఈ ఘోర దుర్ఘటన జరిగింది. రైట్. ఇక మృతుల్లో రోజుల వయసున్న నవజాత శిశువులు ఉన్నట్లుగా ఆసుపత్రి సిబ్బంది చెప్తున్నారు. మొత్తం ఎన్ఐసియులో 54 మంది పిల్లలు అడ్మిట్ అయి ఉన్నారు. ఇక రాత్రి 10:45 సరిగ్గా ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు చెలరేగినట్టుగా చెప్తున్నారు. దీంతో పిల్లల వార్డు గదుల్లో మొత్తం పూర్తిగా ఈ ఆక్సిజన్ వ్యాపించడం వల్ల మంటలు భారీగా విస్తరించాయని ఆసుపత్రి
వర్గాలు చెప్తున్నాయి. మంటల ధాటికి వార్డులోని పిల్లల బెడ్లు ఇతర సామాగ్రి అగ్నికి ఆహుతయ్యాయి. చిన్నారుల మృతితో ఆసుపత్రి ప్రాంగణంలో కన్నవారి రోదనలు మిన్నంటాయి. ఇక ఈ ఘటనకు సంబంధించి 12 గంటల్లో నివేదిక ఇవ్వాలంటూ యూపీ సీఎం ఆదిత్యనాథ్ ఆదేశించారు. ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇక ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయి విచారణ జరుగుతుందని యూపీ డిప్యూటీ సీఎం బ్రజేష్ పాఠక్ చెప్తున్నారు. ఆయన అర్ధరాత్రి ఝాన్సీకి చేరుకున్నారు. హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకొని పరిశీలించారు. విచారణ నివేదిక వచ్చిన తర్వాత ఓ క్లారిటీ వస్తుందంటున్నారు. నవజాత శిశువుల మరణం చాలా దురదృష్టకరమని, ఈ ఘటనపై ఆరోగ్య శాఖ దర్యాప్తు చేస్తుందంటూ యూపీ డిప్యూటీ సీఎం కూడా చెప్తున్నారు. ఇక ఆ శిశువులను కోల్పోయిన కుటుంబాలకు ఆర్థికంగా ఆదుకుంటామంటున్నారు. ఇటు ఫిబ్రవరిలో ఫైర్ సేఫ్టీ ఆడిట్ జరిగిందని, జూన్లో మాక్ డ్రిల్ కూడా నిర్వహించిన విషయాన్ని అధికారులు గుర్తు చేస్తున్నారు. అయితే ఈ దుర్ఘటన ఎలా జరిగిందో అనే విషయంపై నివేదిక వచ్చిన తర్వాత పూర్తి స్థాయి విచారణ చేపడతామంటున్నారు బ్రజేష్ పాఠక్. मेडिकल कॉलेज के एनआईसीयू में जो स्टाफ उपस्थित था उसके द्वारा जो प्रथम दृष्टया तथ्य आए हैं उसमें लगभग 10:30 से 10:45 के बीच में जो एनआईसीयू है उसमें 2 चरण में एनआईसीयू, एक बाहर की यूनिट और एक अंदर की यूनिट। जो कम क्रिटिकल होते हैं वो बाहर की तरफ रहते हैं, जो ज़्यादा क्रिटिकल होते हैं वो अंदर की तरफ रहते हैं। तो जो अंदर की यूनिट है उसमें संभवतः शॉर्ट सर्किट से आग लगी और उसके बाद जो बाहर की तरफ बच्चे थे वो लगभग सभी बचा लिए गए हैं और अंदर के जो बच्चे थे उसमें से भी काफ़ी बच गए हैं। प्रथम दृष्टया अभी 10 बच्चों के मतलब एक्सपायर होने की सूचना प्राप्त हो रही है। యూపీ ఝాన్సీ జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుని అంతులేని విషాదం ఇది. స్థానిక లక్ష్మీభాయ్ ఆసుపత్రిలో మెడికల్ కాలేజీలో నియోనాటల్ వార్డులో జరిగినటువంటి షార్ట్ సర్క్యూట్ కారణంగా 11 మంది నవజాత శిశువులు మృతి చెందిన ఘోర దుర్ఘటన యూపీలో చోటు చేసుకుంది. మెడికల్ కాలేజీ ఐసీలో హఠాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో రోగులు, ఆసుపత్రి సిబ్బంది భయంతో పరుగులు తీశారు. 10 మంది నవజాత శిశువులు సజీవ దహనమయ్యారు. ప్రమాద సమయంలో ఐసీయూలో 47 మంది చిన్నారులు ఉన్నారు. చిన్నారులను ఎత్తుకొని పరుగులు పెట్టారు తల్లిదండ్రులు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ విచారణకు ఆదేశించారు. మా కరెస్పాండెంట్ గోపి జాయిన్ అవుతున్నారు. గోపి, యూపీలోని మెడికల్ కాలేజీలో జరిగిన ఈ ఘోర దుర్ఘటనకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి, అలాగే ఎలాంటి విచారణ కొనసాగుతోంది? రైట్, ప్రస్తుతం సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. దాదాపు ఐసీయూలోనే చిన్నపిల్లల ఐసీయూ కావడంతో ఒక్కసారిగా మంటలు చెలరేయడంతో పిల్లలు ఎక్కడికి కూడా వెళ్లిపోలేని పరిస్థితితో దాదాపు 25కు పైగా కూడా సజీవ దహనమైన పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే దీనిపైన ఇప్పటికే ఫైర్ ఇంజన్స్ తోటి మంటలు ఆర్పినప్పటికీ కూడా ఇంకా దాని తీవ్రత అయితే ఇంకా కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఒక్కసారిగా ఆ పొగతోటి శ్వాస ఆడక ఉక్కిరిబిక్కిరి అవుతున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. అయితే దీనిపైన కూడా ఇప్పటికే యోగి ఆదిత్యనాథ్ కూడా ఒక కమిటీని కూడా వేయడం జరిగింది. మరి ఎటువంటి పరిస్థితుల్లో ఈ అగ్ని ప్రమాదం జరిగిందన్న దానిపైన కూడా పూర్తిగా విచారణ అయితే కొనసాగుతుంది. ఇంకా సహాయక చర్యలు అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. చిన్నపిల్లలు ఒక్కసారిగా అగ్నికి ఆహుతి అవడంతో కుటుంబాలలో విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పుకోవచ్చు. ఆసుపత్రిలో ఇటువంటి ఘటన జరగడం అనేది అంటే ఆరోగ్యం పరిస్థితి బాలేని సిచ్యువేషన్ లోనే ఆసుపత్రిలో చేరుతారు కాబట్టి, అయినప్పటికీ కూడా ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితిలో నిస్సహాయ స్థితిలో ఆ యొక్క మంటలకు ఆహుతి అవ్వడము, అదే విధంగా ఒక్క ఎత్తు రైట్. థ్యాంక్ యూ గోపి. యూపీలోని లక్ష్మీభాయ్ మెడికల్ కాలేజ్లో జరిగిన ఈ ఘోర దుర్ఘటనలో ఒకసారిగా నియోనాటల్ వార్డులోని ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లో జరిగినటువంటి షార్ట్ సర్క్యూట్ కారణంగా పూర్తిగా మంటలు వ్యాపించాయి. దట్టమైన పొగలు, చిన్నారులు, నవజాత శిశువులు మృత్యువాత పడ్డ ఘోర దుర్ఘటన చోటు చేసుకుంది. ఇక ఈ ఘటనపై యూపీ సీఎం విచారణకు ఆదేశించారు. मेडिकल कॉलेज के एनआईसीयू में जो स्टाफ उपस्थित था उसके द्वारा जो प्रथम दृष्टया तथ्य आए हैं उसमें लगभग 10:30 से 10:45 के बीच में जो एनआईसीयू है उसमें 2 चरण में एनआईसीयू, एक बाहर की यूनिट और एक अंदर की यूनिट। जो कम क्रिटिकल होते हैं वो बाहर की तरफ रहते हैं, जो ज़्यादा क्रिटिकल होते हैं वो अंदर की तरफ रहते हैं। तो जो अंदर की यूनिट है उसमें संभवतः शॉर्ट सर्किट से आग लगी
और उसके बाद जो बाहर की तरफ बच्चे थे वो लगभग सभी बचा लिए गए हैं और अंदर के जो बच्चे थे उसमें से भी काफ़ी बच गए हैं। प्रथम दृष्टया अभी 10 बच्चों के मतलब एक्सपायर होने की सूचना प्राप्त हो रही है।